హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది ప్రసాదంపాడులో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. రీసేల్ ఫ్లాటు, జస్ట్ 8 years అవుతుందన్నమాట. 8 ఏళ్ళు అవుతుంది ఫ్లాట్ అయితే. ఇది మెయిన్ హాలు, ఎంట్రన్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, ఎదురు గుమ్మాలు వస్తాయి. అయితే ఇదంతా మనకి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ దగ్గర నుంచి రాగానే ఇట్లా హాల్ వస్తుందన్నమాట. అండ్ పూజా రూమ్ ఏమో ఈ పక్కన ఇచ్చారు, ఈశాన్య మూల. ఇది పూజా రూమ్, డోర్ తీయగానే పూజా రూమ్ ఇక్కడ ఈశాన్య మూల. మన మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. మెయిన్ ఎంట్రన్స్లో ఆపోజిట్ మనకి ఇంకో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది. యాక్చువల్గా ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట, నార్త్ ఈస్ట్. ఫ్లాట్ అయితే 8 years అవుతుంది. అండ్ మెయిన్ రోడ్డుకు కూడా జస్ట్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ అయితే. ఇది ఓవరాల్గా ఫ్లాట్ అయితే. ఫ్లాట్ చూడండి, డీటెయిల్స్ అవి చెప్తాను వీడియోలో. అండ్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1520 టోటల్ వస్తుంది. ప్లింత్ వచ్చేపటికి 1350, 1350 ప్లింత్ అవుతుంది, విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట. ఓపెన్ కిచెను, ఇదంతా ఓపెన్ కిచెను. అండ్ సపరేట్ వాష్ ఏరియా వచ్చింది, అండ్ సపరేట్ బాల్కనీ కూడా వచ్చింది. ఇదంతా వాష్ ఏరియా. కిచెన్ వైపు ఆగ్నేయంలో ఉన్నది వాష్ ఏరియా అనమాట. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అవుతుంది అనమాట. ఫ్లాట్ అయితే ఇదైతే హైవేకి అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదంతా కిచెన్ ఏరియా అవుతుంది. కిచెన్ ఏరియా అండ్ సపరేట్ యూటిలిటీ ఏరియా ఉంది. అండ్ 3 bedrooms-కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ విత్ ఫుల్లీ కబోర్డ్స్ వేసి ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే చెప్పారు ప్రైసు. అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసేపటికి 43 గజాలు వస్తుంది సైట్ అయితే దీనికి. ఇది ఇప్పుడు నేను చూపించేది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 2x2 విట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట, విత్ సీలింగ్తో ఉంది, కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. డైనింగ్ అయితే విత్ ఓపెన్ కిచెన్ అనమాట. యూటిలిటీ ఏరియా కూడా వచ్చింది. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ కూడా ఫుల్లీ కబోర్డ్స్ అయితే చేసేసి ఉన్నాయి. అండ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది సెకండ్ బెడ్రూము. ఈ కబోర్డ్స్ క్లోజ్ చేసినాక సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అండ్ థర్డ్ బెడ్రూమ్ వచ్చేపటికి ఇది అవుతుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. థర్డ్ బెడ్రూము ప్లస్ దీనికి బాల్కనీ ఉంది. ఈ డోర్ తీస్తే మనకి ఇటు నార్త్ వైపు బాల్కనీ వస్తుంది అనమాట. ఇదంతా బాల్కనీ. థర్డ్ బెడ్రూమ్కి ఇది కూడా సీలింగ్, కబోర్డ్స్ అంతా చేసేసి ఉంది. ఇదండి, ఇది బాత్రూము. థర్డ్ బెడ్రూమ్ కూడా ఓకే, ఇండియన్ స్టైల్ ఇచ్చారు బాత్రూమ్ అయితే. థర్డ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ వచ్చిందనమాట. ఇటు థర్డ్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ డైనింగ్లోకి వచ్చేయచ్చు. ఇదైతే థర్డ్ బెడ్రూమ్ ఇలా వస్తుంది. సో ఇదండి ఓవరాల్గా ఫ్లాట్ అయితే ఇది. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 1520 టోటల్ వస్తుంది. 1350 ప్లింత్ అవుతుంది అనమాట. 43.7 గజాలు సైట్ అయితే వస్తుంది. ఇది 8 ఏళ్ళు అవుతుంది ఫ్లాట్. ఫస్ట్ ఫ్లోరు, ఈస్ట్ ఫేసింగు, అండ్ కార్ పార్కింగ్, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా అవుతుంది అనమాట. లోన్ కూడా వస్తుంది. ఫ్లాట్ అయితే ఇది. దీని ప్రైస్ అయితే 50 lakhs చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసు. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ అయితే ప్రసాదంపాడు వైపు చూసేవాళ్ళు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాట్ అయితే చక్కగా నీట్గానే ఉంది. 8 years అయినప్పటికీ కూడా. టోటల్గా 3 floors అనమాట, 6 flats ఇవి. ఫ్లాట్ అయితే ఇది ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ అనమాట ప్రైసు. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.